దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుని మహింపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50-51 వాక్యాలు చదువుదాం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బ్రోర మోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. ఈ సమయంలో మీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరచండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అన్నారు. నిశ్చయముగా మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. వినగలిగిన చెవిని, అర్థం చేసుకోగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం పునరుత్థాన సందేశాలు, పునరుత్థానం గురించి అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. పునరుత్థానం ప్రథమ ఫలముల పండుగ. పునరుద్ధానం లేకపోతే కలిగే నష్టం, కలిగే లాభం కూడా చెప్తూ వచ్చాను. ఈరోజు మరొక శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. పునరుత్థానం పొందాలంటే నీకు కావలసిన అర్హతలేంటి? మనం చదువుకున్న ఈ మాటను ఒకసారి చదివితే, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని ఏం చేయవంట? స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు అని చెప్తూ ఇదిగో ఒక మర్మము తెలియచేస్తున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఈ మాటలో రూపాంతరము చెందుట అనేది ఒక మర్మం. రూపాంతరము చెందుట అనేది ఒక మర్మం. పునరుద్ధానం మనకిచ్చే ఒక శుభవార్త ఏంటి అంటే, మనమందరము మార్పు చెందుతాం. ఇది ఒక బహిరంగ రహస్యం. నిమిషంలోనే, ఒకవేళ నిమిషం కూడా కాదు, ఒక రెప్పపాటున అని అంటాడు. అంటే పునరుత్థానము ఎవరు పొందుతారు? పునరుద్ధానం పొందాలంటే నీకు కావలసిన అర్హతలేంటి? ఒకరోజంట గాంధీజీ గారి
కుటుంబం ఆయన చనిపోయిన 3వ దినాన ఆయన సమాధి చేసిన ఆ స్థలానికి వెళ్ళారంట కుటుంబం అంతా. ఎన్నో రోజు వెళ్ళారు? 3వ రోజు వెళ్ళారు. 3వ రోజు వెళ్ళి ఆ సమాధిని చూస్తూ ఉన్నారు. గాంధీజీ గారిని బాగా అమితంగా ప్రేమించిన వారిలో ఒక మనోరాలు ఇలా అందంట, యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినాన ఆయన లేచాడని చెప్తూ ఉంటారు. అలా మా తాతగారు కూడా లేస్తే ఎంత బాగుండు అంటే అమితంగా నిజమే, అలా లేస్తే బాగుంటుంది, కానీ ఆయన లేవలేదు. ఒకవేళ మనం అమితంగా ప్రేమించే వారిని ఉద్దేశించి చనిపోకుండా ఉంటే బాగుండు కదా, ఇంకొంతకాలం ఉంటే బాగుండు కదా అని మనం కూడా ఏమనుకుంటాం? ఆశపడుతూ ఉంటాం. అలాగే అక్కడ ఆ గాంధీజీ గారి మనవరాలు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారిలాగా మా తాతగారు కూడా లేస్తే చాలా బాగుండు కదా. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి 3వ దినమున లేచిన సజీవుడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఎవరి జీవితంలో అలా జరగలేదు. ఆయన మాత్రమే పునరుద్ధానుడయ్యాడు, ఆయన మాత్రమే సజీవుడు. ఈ లోకంలో పేరున్నవారు, ఒకవేళ గొప్పవారిగా పిలువబడినటువంటి వారు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే సమాధుల్లోనే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లో కూడా ఆయన ప్రథమ ఫలముగా లేపబడినట్లుగానే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారి జీవితాల్లో కూడా వారు కూడా ఒకరోజు ఏమి కలిగి ఉంటారు అంటే వారు కూడా దేవుని వలె సజీవులు అవుతారు. అందుకనే మనం చదువుకున్న ఆ మాటలో 15వ అధ్యాయంలో ఇదిగో ఒక మర్మం మీకు తెలియచేస్తున్నాం, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరమోగగానే మనమందరము ఏం చేస్తామంటే మార్పు పొందుదుము అని అంట. ఈ మాటలో పునరుద్ధానము ఎవరు పొందుతారు? ఒకవేళ పునరుద్ధానం పొందాలి అంటే నీకు కావలసిన అర్హత ఏంటి? కొన్ని మనం పొందుకోవాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి. ఇప్పుడు టీచర్ అవ్వాలనుకోండి, ఏం అర్హత ఉండాలి? బీఈడి చేసి ఉండాలి, తర్వాత ఇంకోటి డిఎస్సి కూడా రాయాలి, దాంట్లో క్వాలిఫై అవ్వాలి. అప్పుడు వారిని ఏం చేస్తారు? దానికి తీసుకుంటారు. ఒకవేళ ఒక ఆర్మీ ఉందనుకోండి, ఆర్మీలో చేరాలంటే ఏం చేయాలి? రన్నింగ్ చేయాలి. తర్వాత వారికి ఒక ఎగ్జామ్ ఉండిద్ది, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఒకవేళ ఫిట్నెస్ అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవాల్లో ఏది బాగోకపోయినా వారు రిజెక్ట్ అంటారన్నమాట. అంటే ఒక అర్హత పొందుకోవాలి అని అంటే కొన్ని క్వాలిటీస్ ఎలా అయితే అవసరమో అలాగే పునరుద్ధానం పొందాలి అని అంటే మన జీవితంలో కూడా కొన్ని అర్హతలు మనం పొందుకోవాలి. అర్హత లేనిదే, లేకపోతే ఆ క్వాలిఫికేషన్స్ లేనిదే మనం దానిలో ప్రవేశించలేమేమో. అందుకనే పునరుద్ధానం పొందాలి అంటే మనకు కావలసిన కొన్ని అర్హతలు. ఆయన సజీవుడయ్యాడు, అలాగే ఆయన పిల్లలు కూడా సజీవులుగా ఉండాలి అని అంటే. అందుకనే ఈ మాటలో పునరుద్ధానం అసలు ఎవరు పొందుతారు? ఒకవేళ పునరుద్ధానం పొందడంతో పాటు ఆయనతో కూడా లేచేవారు ఎవరు?
ఒక 4 విషయాలు ఈరోజు మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి, ఈ మాటలో ఆయన చెప్పాలనుకున్న మాట, పునరుత్థానం ఎవరికి, లేకపోతే దానికి ఎవరు అర్హులు అనంటే, క్రొత్తగా జన్మించిన అనుభవం వారి జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. క్రొత్తగా జన్మించుట అంటే చూడండి, అక్కడ అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించటం, అందుకని 2 జన్మల అనుభవం. మొదటి జన్మ తల్లి గర్భములో నుంచి అయితే, రెండవ జన్మ క్రీస్తులో కూడా మనము జీవించుట, బ్రతుకుట. అందుకనే కొంతమంది ఒకవేళ ఈ క్రీస్తు జన్మ, కొత్తగా జన్మించటం అంటే కఠిన జీవితాలు మార్పు చెందటమే, మారు మనస్సు పొందటం. అందుకనే ఎహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అని అంటాడు. చదువుతారా? ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వాక్యం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందిన వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని అంటారు. చాలు, ఇక్కడ ఈ మాటలో ఏమంటాడంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి మీరేం చేయాలంటే నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఏ క్రియలు విడిచిపెట్టాలంట? అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. మీరు ఏం తెచ్చుకోవాలంటున్నాడంటే, మీలో నూతన హృదయం, అలాగే మీలో ఏముండాలంటే నూతన బుద్ధి. ఒక వ్యక్తి జీవితం క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి జీవితం ఒకవేళ అంతకుముందు వారి హృదయం, అందుకని ఎహెజ్కేలు గ్రంథంలోనే మరొక మాట 36వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా, 36వ అధ్యాయం 26వ వాక్యం, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించువానిగా, నా విధులను గైకొని వారుగా మిమ్మును చేసేదను. ఈ మాటలో ఏమంటాడంటే, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలగచేస్తాను. మీలో ఉన్న ఏ గుండెను తీసివేస్తానంటే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను. ఇప్పుడు రాతి గుండె గురించి చెప్పాలంటే కఠినం. ఓ మాట చెప్పాలంటే దేవుడే ఫరో హృదయాన్ని ఏం చేశానంటాడు? కఠినపరిచాను. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే కఠినమైన హృదయాలుగా ఉంటాయి, రాతి గుండెలాగా ఉంటాయి. ఒకవేళ ఆ రాతి గుండెను కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే మాంసపు గుండెగా మారుస్తా.
అందుకని నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన బుద్ధిని మీకు ఇస్తాను. ఎప్పుడు మన హృదయంలో నూతన బుద్ధి లేకపోతే నూతన హృదయం వస్తుంది అంటే క్రీస్తు ప్రేమ మనలో నుండి బయలుదేరినప్పుడు. అంతకుముందు ట్రాక్స్ పంచేటప్పుడు ఒక చిన్న పుస్తకం ఒకటి ఉండేది, రవి హృదయం అని. దాంట్లో కొన్ని బొమ్మలు ఉండేవి, ఒక హార్ట్ సింబల్ ఉండి దానిలో లోపల కొన్ని ఏముండేవంటే పాములు, తేళ్ళు, లేకపోతే కప్పలు, ఇలాంటివన్నీ లోపల ఉండేవి. ఎప్పుడైతే క్రీస్తు సిలువ అంటే ప్రేమ ఆ దాంట్లోకి వెళ్తుందో ఇవన్నీ బయట ఉండేవి. హల్లెలూయా. అంటే ఒకవేళ క్రీస్తు మన హృదయంలో లేకపోతే, క్రీస్తే మన జీవితాల్లో లేకపోతే ఈ బయట ఉన్నవన్నీ కూడా ఎక్కడుంటాయంటే ఆ హృదయంలో, రాతి హృదయం లాంటి పరిస్థితులు. ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వస్తాడో అప్పుడు మెత్తని, అందుకనే మాంసపు గుండెగా మారుస్తాం. ఇప్పుడు మాంసపు గుండె అంటే మాంసం ఎలా ఉంటుంది చెప్పండి? మెత్తగా ఉంటుంది. అలాగే రాయి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా గట్టిగా. కాబట్టి క్రొత్తగా జన్మించటం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యములో వానికి ప్రవేశము లేదు. అంటే వారి జీవితంలో ఇప్పుడు పునరుద్ధానం చెందాలి. ఒకవేళ పునరుద్ధానం పొందాలి అని అంటే మనకు కావలసిన అర్హతల్లో మొట్టమొదటి అర్హత ఏంటంటే క్రొత్తగా జన్మించిన అనుభవం. ఇప్పుడు క్రొత్తగా జన్మించటం అంటే మనలో పాత స్వభావం లేకపోతే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా దేవుడే మార్చునుగాక. మార్పును కలగ చేసేది దేవుడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియ ఏంటంటే పాపములను గురించి ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తాడు. నీతిని గురించి తెలియచేస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే ఒకవేళ నీవు దేవుని కొరకు నిలబడినప్పుడు నీలో క్రియ జరిగించేది పరిశుద్ధాత్మదేవుడు. ఒకవేళ మనం రక్షించబడ్డాం, మనం దేవుళ్ళు కొనసాగుతున్నాం, లేకపోతే దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము అంటే ఆత్మదేవుడు తన క్రియ జరిగిస్తున్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడే క్రియ జరిగించకపోతే మనం ఇక్కడ ఉండం. కాబట్టి ఈ మాటను బట్టి మనలో ఏ హృదయం, ఏ మనస్సు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే కఠినమైన హృదయాలు. అయితే ఆ కఠినమైన హృదయాలను దేవుడు మెత్తన చేయునుగాక. అందుకని కొత్తగా జన్మించిన అనుభవం. అందుకని ఆ మాటల్లో చెప్తూ ఏమంటాడంటే మనం చదివిన ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 26వ వాక్యంలో 27వ వాక్యం, నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించువానిగా నా విధులను గైకొనువానిగా మిమ్మును చేస్తాను. కాబట్టి మన జీవితాల్లో దేవుని మాటకు మనం ప్రాధాన్యత ఇచ్చేవారిగా, అందుకనే నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించువానిగా నా విధులను అనుసరించువానిగా నేను చేస్తాను. అందుకనే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించటం అంటే తప్పకుండా పాపక్షమాపణ నిమిత్తం ఆ వ్యక్తి పశ్చాత్తాపడాలి. ఒకవేళ క్రొత్తగా జన్మించటం అంటే క్రీస్తు కొరకు తమ జీవితాన్ని ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, సజీవ యాగముగా మా శరీరాన్ని మీకు అప్పగించుకున్నాము అంట. కాబట్టి మన హృదయాన్ని, మన నూతనంగా జన్మించిన అనుభవం, నూతన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే నూతన హృదయం కలిగి ఉంటారో, కొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉంటారో వారు పునరుద్ధానము పొందే అర్హతను వారు కలిగి ఉందురుగాక. చూడండి మరొకటి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త
5వ అధ్యాయం 24వ వాక్యం అని చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. 29వ వాక్యం కూడా, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. ఈ మాటలో రెండవ అర్హత ఏంటంటే, విశ్వసించినటువంటి వారు, ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన వాడు అని అంటాడు. ఇప్పుడు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఏమవుతున్నాడు? నిత్య జీవము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మేలు చేసేవారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములో బయటికి వస్తారు. ఒకవేళ మేలు చేయటం అంటే నువ్వు దేవుని మాట విని దేవుని మాట యందు విశ్వాసం ఉంచటం ద్వారా, అందుకనే ఆ మాటలు అంటున్నాడు, విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడుగా మార్చబడుతున్నాడు. 11వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వాక్యాలు కూడా మనం చదివితే, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాటలో ఏమంటాడంటే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయినా ఏం చేస్తాడంట? వాడు బ్రతుకును అంటే క్రీస్తుతో కూడా ఏ అనుభవంలోనికి వస్తాడు అంటే లేపబడతాడు. అందుకని బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే కొత్తగా జన్మించినటువంటి వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా వాడు ఎన్నటికీ చనిపోకుండా ఉంటాడు. అందుకనే ఈ మాటలో నా యందు విశ్వాసం ఉంచువాడు ఒకవేళ చనిపోయినా బ్రతుకుతాడు. ఒకవేళ శారీరకంగా చనిపోవచ్చు, అయితే ఆత్మీయంగా బ్రతికి ఉండునుగాక. అలాగే ఒకవేళ బ్రతికి నా యందు విశ్వాసం, ఇప్పుడు ఒకవేళ ఆత్మీయంగా రెండవ జన్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత వారు క్రీస్తులో విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు, అందుకని ఆ మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోరు. అందుకనే ఈ మాట ఎవరితో అంటున్నాడంటే, ఎవరితో అన్న మాటలు ఈ మాటలు? మార్తతో మాట్లాడుతున్న మాటలు. అందుకని ఈ మాటను నమ్ముచున్నావా అని అడిగితే ఆమె అంటుంది, అవును ప్రభువా, నీవు ఈ లోకంలోనికి రావలసిన దేవుని కుమారుడు అని, క్రీస్తువని నేను నమ్ముచున్నాను. లాజరు చనిపోయినప్పుడు మాట్లాడిన మాట. ఇక్కడ ఒక మాట చెప్తాను. లాజరు చనిపోయాడు, 4వ దినాన తిరిగి లేచాడు. కానీ లాజరు మళ్ళా చనిపోలేదా? లాజరు చనిపోయాడు. అయితే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. అంటే క్రీస్తుతో కూడా లేపబడడానికి మనకు కలిగిన అర్హత ఏంటి అంటే, మొదటి అర్హత కొత్తగా జన్మించినటువంటి వారు క్రీస్తుతో కూడా లేపబడతారు. రెండవ అర్హత కొత్తగా జన్మించి విశ్వాసములో కొనసాగుతున్నవారు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విశ్వాసములో కొనసాగుతున్నటువంటి వారు ఏం చేయబడతారు అంటే వారు ఎన్నటికీ చనిపోరు. కాబట్టి పునరుద్ధానం పొందడానికి కావలసిన రెండవ అర్హత ఏంటి అంటే విశ్వాసం ఉంచటం. అందుకనే భక్తుడైన
హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. విశ్వాసమే నమ్ముట, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ చనిపోరు, సజీవులుగా దేవుడే వారిని చేయునుగాక. ఇది రెండవది. మూడవది ఒకసారి చెప్తాను రండి. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. 8వ అధ్యాయం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చాలండి. ఈ మాటలో ఏమంటాడంటే, మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఈ మాట అర్థం చేసుకోండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. మహిమ పొందటం అంటే లేపబడటం. ఇప్పుడు మనం మహిమ పొందే, లేకపోతే ఆ పునరుద్ధానం పొందాలి అని అంటే మనకు కావలసిన అర్హత ఏంటి అంటే క్రీస్తుతో కూడా శ్రమ పడిన అనుభవం మనకు ఉండాలి. అందుకనే ఆ మాటలు అంటాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అంట. క్రీస్తుతో శ్రమ పడితే ఆయనతో కూడా లేపబడుదుముగాక. అందుకనే శ్రమపడుట. ఒకవేళ శ్రమలు ఎల్లకాలం ఉంటాయంటే ఉండవు. అయితే క్రీస్తు కొరకు శ్రమ పడుట. ఒకవేళ ఒక వ్యక్తి తాను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తే అది తన కొరకు చేసిన శిక్ష తప్ప దేవుడి కొరకు చేసింది కాదు. ఇప్పుడు క్రీస్తు నిమిత్తం హింసింపబడటం, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి సూటిపోటి మాటల ద్వారా నిన్ను హింసిస్తే ఒకవేళ ఆ ఫలం పరలోకమందు దేవుడిచ్చునుగాక. క్రీస్తుని బట్టి ఒకవేళ క్రీస్తుని అంగీకరించిన దాన్ని బట్టి హింసించిన, క్రీస్తు కొరకు మనం నిలబడుతున్నప్పుడు హేళన చేసిన, అవమానించిన, అందుకనే క్రీస్తుతో కూడా క్రీస్తు శ్రమల్లో మనం పాలుభాగస్థులం అవుతున్నామంటే క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి వస్తున్నాం. ఆయన మనకంటే ఆయన శ్రమలు ఇంకెక్కువ పొందాడు. అందుకని అంటాడు కదా, ఒకవేళ నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఇప్పుడు వెంబడించటం అంటే తన సిలువ ఎత్తుకోమన్నాడు, కానీ నా సిలువ ఎత్తుకుని మీరు నన్ను వెంబడించండి అనలా. ఎవరి సిలువ వారే, ఎవరి శ్రమలు వారే. అందుకనే శ్రమలు అనేవి ఏం చేయటానికంటే నిన్ను మహిమపరచటానికే. శ్రమలు ఎందుకు అంటే ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఎన్న తగినవిగా ఒకవేళ దేవుడే ఆ శ్రమల్లో మనకు తోడుగా ఉండి శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. ఎవరు? దావీదు భక్తుడు అంటూ ఉంటా. శ్రమల తరువాత సువర్ణంగా మార్చబడటం మనం చూస్తాం. ఈరోజు ఒకవేళ శ్రమ పడిన అనుభవం, క్రీస్తుతో కూడా ఒకవేళ క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులైన వారు ఆయన మహిమలో పాలిభాగస్తులవుతారు. ఆయన పునరుద్ధానం పొందడానికి ఒకవేళ ఒక అర్హతగా మనం చెప్పాలంటే క్రీస్తుతో కూడా ఏం చేయబడాలంటే శ్రమపరచబడాలి. ఒకవేళ మన జీవితంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఇబ్బందులైనా ఒకవేళ క్రీస్తు కొరకు అయితే నిశ్చయముగా ఆయనతో పునరుద్ధానములో ఆయనతో పాలిభాగస్తులు కావడానికి దేవుడే సహాయం చేయునుగాక. ఇక్కడ మాట చెప్తాను జాగ్రత్త. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించలేకపోతే వాడు నా శిష్యుడు కాడు అని అంటాడు.
పౌలు భక్తుడు అనే మాట ఏంటంటే, క్రీస్తు శ్రమల్లో పాలుభాగస్తులైతే శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని అంట. అక్కడేమన్నాడు? శిష్యుడు. శిష్యుడు. ఇక్కడేమన్నాడు? వారసుడు. ఇప్పుడు శిష్యుడు ఎక్కువ, వారసుడు ఎక్కువ? చెప్పండి. శిష్యుడుగా ఉండటమా, వారసులుగా ఉండటమా? వారసులు. అందుకని క్రీస్తుతో కూడా లేపబడితే, అందుకని ఒక మాట అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, కిందన్న వాటి మీద మీ మనస్సు ఉంచొద్దు అని అంట. ఇది క్రీస్తుతో, క్రీస్తు శ్రమల్లో పాలివారు ఆయన పునరుద్ధానంలో ఏమవుతారంటే అర్హత కలిగి ఉంటారు. ఇంకో మాట చెప్తాను, చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యం మనం చదువుదాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. చాలండి. ఈ మాటలో జయించిన వాడు వీటిని ఏం చేస్తాడు అంటే స్వతంత్రించుకుంటాడు. ఒకవేళ ఈ మాటలో జై జీవితం ఉండాలి. ఇప్పుడు వేటిని మనం జయించాలి? ఒకవేళ లోక సంబంధమైన, అందుకని యోహాను రాసిన పత్రికలో 2:15-16 వాక్యాల్లో చెప్పబడే మాటలు మనకి తెలిసిన మాటలే. అక్కడ ఏమంటాడంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, తండ్రి వలన పుట్టినవి కావు అని మాట్లాడతారు. అంటే లోక సంబంధమైన ఈ 3 విషయాల్లో జయించిన వాడే నిజమైన ఒకవేళ పునరుద్ధానములో పాలి పంపులు పొందినటువంటి వాడు అంటారు. ఇక్కడ జయించిన వానికి ఇచ్చే అర్హత, జయించిన వానికి ఇచ్చే ప్రతిఫలం, జయించినటువంటి వారికి ఇచ్చే ప్రతిఫలం మనం ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో స్పష్టంగా సంఘాలకు చెప్తున్నటువంటి మాట. ఒక్కొక్క సంఘముతో ఒక్కొక్క మాట చెప్తూ వచ్చాడు. ఎఫెసీ సంఘముతో ఆయన మాట్లాడుతూ, చదువుదామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివితే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైష్యులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. చాలండి. జయించినటువంటి వాడు ఏం జయించాలి? ఒకవేళ లోకపు శ్రమలను, ఒకవేళ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబాలను జయించినటువంటి వానికి దేవుడు అంటున్న మాట, దేవుని పరదైష్యులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని అంట. ఒకవేళ జీవవృక్షాన్ని, ఆ ఫలాన్ని ఎప్పుడు కోల్పోయారు? అంతకుముందు అయితే ఆదాము అన్ని తినవచ్చు, ఒకటి తినొద్దు అన్నాడు. వారిని నెట్టివేయడానికి గల కారణం ఏంటంటే, వారు ఏం తిన్నారు? దేనిలో పడిపోయారంటే ఈ లోక ఆశలో పడిపోయారు. ఒకవేళ నేను అంటాను, ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే ఆదాము అవ్వల్లో ఆ 3 ఉంటాయి. తినొద్దు అన్నది తినటం, ఇప్పుడు అది చూశారు, నేత్రాశ. ఒకవేళ జీవపు డంబం అంటే తినటం, అంతే కదా? శరీరాశ, నేత్రాశ, జీవటంబం వారిలో పనిచేస్తూ వచ్చారు. అందుకనే వారు ఏం కోల్పోయారు అంటే నిత్యత్వాన్ని, లేకపోతే జీవవృక్ష ఫలాలు తినే అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆ జీవవృక్ష ఫలాలను మనం తినాలి అనంటే జయించినటువంటి వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అని అంట. అందుకని ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. చూడండి, స్ముర్ణ సంఘంతో చెప్పే మాట 11వ వాక్యంలో
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్తూ, జయించిన వాడు రెండవ మరణము వలన ఏ హాని చెందుడు. రెండవ మరణానికి మరొక పేరు నిత్య నరకాగ్ని వల్ల ఏ హాని పొందడు. ఇది రెండవ మరణం. ఇందా మనం చదువుకున్న 21వ అధ్యాయం 7-8 వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు జయించినటువంటి వానికి ఏముండదంట? ఆ రెండవ మరణం వలన ఏ హాని చెందుడు. ఇప్పుడు జయించినటువంటి వాడు దేవునితో కూడా ఎలా ఉంటాడంటే నిత్యము నిలిచి ఉంటాడు, సజీవుడుగానే ఉంటాడు. అందుకనే పరదేశులో లేకపోతే జీవ వృక్ష ఫలములు తింటాడు. అలాగే రెండవది, అక్కడ రెండవ మరణం నుండి తప్పించబడి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి హాని పొందకుండా ఏ హానియు చెందడు. కాబట్టి ఈ రెండవ మరణము నుండి దేవుడే జయించిన వారిని తప్పించునుగాక. మూడవది చూడండి, తర్వాత మరొక సంఘం పెర్గము సంఘంతో చెప్పే మాట మనం 17వ వాక్యాన్ని చదివితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును అని అంట. ఇప్పుడు ఈ మాటలో దాచిన మన్నా, ఈ మాటలో మరుగైయున్న, జయించిన వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును అనంటే ఆధ్యాత్మికమైన దాచిన మన్నా అంటే ఆధ్యాత్మికమైన ఆహారం ఇవ్వబడుతుంది. క్రొత్త పేరు, ఆ దేవుడు క్రొత్త పేరు రాశాడంట. అంటే ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. అంటే తెల్లని దేవుడు రాసిన ఒక తెల్లని రాయిని ప్రసాదిస్తాడు అని అంట. ఒకవేళ ఈ మాటలో మన్నా అన్నది ఆధ్యాత్మికమైన ఆహారమునకు సాదృశ్యంగా మనం ఈ మాట చెప్పొచ్చు. అలాగే మరొక మాటలో ఒకసారి తుయితైరా గురించి మాట్లాడే మాట, ఒకసారి ఆ మాట చదువుదాం. 26వ వాక్యం, 26వ, నేను నా తండ్రి వలన అధికారము పొంది జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనప దండములతో వారిని ఏలును అని అంటాడు. తర్వాత వాని కుమ్మరవాని పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అని అంట. ఈ మాటలో ఏమంటాడంటే ఒక అధికారాన్ని, జయించేవానికి ఏలే అధికారాన్ని ఇస్తాను అని అంటాడు. ఒకవేళ నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద ఏమిస్తాను? అధికారం ఇస్తాను. జయించేటువంటి వాడు, జయ జీవితం కలిగినటువంటి వాడు నమ్మకంగా ఒకవేళ అధికారిగా, జనుల మీద అధికారిగా ఇస్తాను. 3వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని మనం చదువుదాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను
అతని పేరును ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు అంటే తెల్లని వస్త్రాలు. అందుకనే ఒకవేళ ఈ మాటను బట్టే జయించినటువంటి వారు ఎలా ఉంటారు అంటే తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఒకవేళ తెల్లని వస్త్రాలు ధరించుకోవటం మంచిదే. ఒకవేళ జీవ గ్రంథములో నుంచి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట నుండి లేకపోతే ఆయన దూతల ఎదుట నేను అతని పేరును ఒప్పుకుంటాను. కాబట్టి ఈ మాటలు జయించినటువంటి వానికి జీవ గ్రంథములో ఏముందంట? పేరుంటుంది. తర్వాత మనం ఇంకొక మాట చదివితే ఒకసారి 12వ వాక్యం, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తా. చాలు. ఈ మాటలో దేవుని మందిరములో ఒక స్తంభముగా, వారి ఇకపై ఎన్నడూ ఆ స్థానాన్ని విడిచి వెళ్ళరు. ఒకవేళ మన మందిరం కట్టడానికి ఒక 8 స్తంభాలు వేస్తుంటారు. 1, 2, 3, 4. ఒకవేళ ఇక్కడ కూడా ఉందంటారా? ఇక్కడ 1, అక్కడ 1, మొత్తం 10 స్తంభాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 స్తంభాల మీద ఏమి నిలబడింది అనంటే ఈ మందిరం యొక్క స్లాబు నిలబడింది. అలాగే జయించేటువంటి వారు ఎలా ఉంటారంటే నిత్యము ఒక స్తంభముగా దేవుడు నిలబెట్టునుగాక. ఇప్పుడు దేవుని మందిరములో, అందుకని ఆ మాటలు అంటాడు, జయించినటువంటి వాడు ఎక్కడుంటాడు అంటే నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తా. ఒకవేళ మనం ఒక వ్యక్తిని మాదిరిగా అలా ఉండాలి, వారి వలె ఉండాలి, వారి వలె జీవించాలి, వారి వలె మాట్లాడాలి, వారి వలె ఉండాలి అని అన్నామనుకోండి, అంటే వారు దేవునికి ఎలా ఉన్నారంటే దగ్గరగా ఉన్నారు. ఓ స్తంభముగా జయించిన వారినే దేవుడు ఏమంటాడంటే వీరు ఒక స్తంభం. మనం కూడా మందిరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం ఉండాలంటే మనం కూడా ఏ అనుభవంలో ఉండాలి? జయించిన అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే మనం ఈ లోక ఆశలు లేకపోతే వీటిని జయించగలమో దేవుడు అంటాడు నా దేవుని మందిరంలో వీరు ఒక స్తంభం అని అంటాడు. ఇంకో మాట ఏమంటాడంటే చూడండి, చివరిగా 21వ వాక్యంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. అంటే జయించినటువంటి వాడు యేసుక్రీస్తుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండే అత్యున్నతమైన ఒక భాగ్యాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ ఈ రెండు అధ్యాయాల్లో 7 సంఘాలకు చెప్పిన సందేశం. ఒకవేళ వారిలో లోట్లు ఉన్నాయి, ప్రతి సంఘంలో ఎఫెసీ సంఘంతో అంటాడు నీకున్న మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టావు. ఇంకో సంఘంతో ఇంకొక మాట మాట్లాడతావు, ఇంకో సంఘంతో ఇంకొక మాట మాట్లాడతావు. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏమంటాడంటే ఇదిగో నీలో కొన్ని మైనస్లు ఉన్నాయి, నీలో కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా కొన్నిసార్లు బ్యాలెన్స్డ్గా ఒకవేళ మనలో ఉన్న మైనస్లను ఏం చేయాలంటే తీసేసుకుని వాటిని ప్లస్గా మార్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మైనస్ అంటే ఏం చెప్పండి? తీసివేత. ప్లస్ అంటే కలుపుకోవటం. కాబట్టి మనలో మంచి విషయాలేమో కలుపుకుంటూ వెళ్ళాలి. మనలో ఒకవేళ ఏదైనా అవిధేయత ఉందనుకోండి, దాన్ని తీసివేసుకో.
ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు భార్యాభర్తల గురించి మాట్లాడుతూ, ఇదిగో ఇద్దరికి ఒక షీట్ ఇస్తారు, ప్లస్ మైనస్ రాయని. ఒక కుటుంబమైన, ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలోనైనా మనలో ఉన్న ఏదైతే మనం చేయకూడదు. నేను ఒకసారి ఒక సేవకునికి ఓ సలహా ఇచ్చా. ఆ సలహా ఏంటంటే, ఆయన వాళ్ళ పరిచయం ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఏడుంటారు, మరలా ఇంకో చోటుకి వెళ్తూ ఉంటారు. నేను ఆయనతో అన్నమాట, ఇక్కడ అప్పులు చేసావు, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పులు చేయొద్దు. మంచి మాటే కదా. అంటే ఆయనలో నాకు కనబడిన మైనస్ ఏంటంటే, అప్పులు చేయటం అనేది మైనస్గా కనిపించింది. నేను అనుకున్న మాట, సేవకుడికి ఏముండకూడదంటే అప్పులు ఉండకూడదు. రెండోది, అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అసలు. ఒకవేళ ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, మన దగ్గర ఉన్నది పెట్టాలంతే. ఇప్పుడు బంధువులు వచ్చారులని చెప్పేసి ఈరోజు చికెన్ పెట్టి, బంధువులు వచ్చారులని రేపు మటన్ పెట్టి, బంధువులు వచ్చారులని ఎల్లుండు రొయ్యలు పెట్టి, ఇప్పుడు నా దగ్గర ఏమి లేకుండా ఈ 3 చేయటం వల్ల ఏమై చెప్పండి? అప్పే. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు, అందుకని అంటాను, ఒకవేళ మనలో ఇది మైనస్గా ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే తీసేసుకోవాలి. ఒకవేళ ప్లస్ను, మంచిని మనం యాడ్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందుముగాక. చాలా విషయాల్లో కొన్ని అనుభవపూర్వకంగా మనం ఎలా నేర్చుకుంటాము అంటే, ఓ సంఘటన జరిగింది అనంటే, ఓ సంఘటన మనం చూస్తున్నాము అనంటే, దాని ద్వారా దేవుడు మనకేదో నేర్పిస్తున్నాడు అనుకోవాలి. హల్లెలూయా. అంటే కొన్ని పరిస్థితులు మనలను ఎలా మలచాలంటే, ఒకవేళ ఎప్పుడు దేవునికి ఆయాసకరమైనవి మనలో ఉంటే, ఇక అదే జీవితం అయితే, ఒక తప్పు చేశాం, దాన్ని కప్పిపెచ్చుకోవడానికి మరొకసారి ఏం చేస్తారు, ఇంకొకటి చేస్తారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి, ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఏం కనపడతాయంటే, దేవునికి అవిధేయమైనవే ఎక్కువ కనపడతాయి, దేవునికి ఇష్టమైనవి అక్కడ ఏం కనపడదు. అలా కనపడినప్పుడు కొలత కొలిసేది మనుషులు కాదు, దేవుడే కొలత. ఇప్పుడు మనం ఎవరి కొలతలో కొలవాలి? మనం కొలిస్తే, మనుషులు కొలిచే కొలత కాదు, దేవుడు కొలిచే కొలతలో మనం దేవునికి ఇష్టకరంగా మార్చబడదుముగాక. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుని కొలత కొరకు కొన్ని నష్టాలు మనం కూడా భరిస్తూ రావాలి, కొన్ని సమస్యలు వస్తాయి. అయినా అందుకని అంటాడు కదా, నష్టము కలిగినను మాట తప్పుడు అన్నమాట. ఇది కీర్తనలు అంటాడు, 15వ కీర్తన అనుకుంటా, అక్కడ అంటాడు, అతిథిగా ఉండదగిన వాడెవడు అని మాట్లాడుతూ, నష్టం కలిగిన ఏం చేయడం అంటే మాట తప్పుడు జయించినటువంటి వారు అలా ఉండాలి. ఆమె అలా ఉండడానికి ప్రయత్నం చేయదుముగాక. ఆమె కాబట్టి కొత్తగా జన్మించిన అనుభవం వారు నిత్య జీవంలో క్రీస్తుతో కూడా ఉంటారు. రెండవది, విశ్వసించినటువంటి వారు దేవునితో ఉంటారు. మూడవది, క్రీస్తుతో పాలివారైన వారు ఆయన మహిమలో ఉంటారు. నాలుగవది, జయించినటువంటి వారు ఏం జయించాలి అంటే పాపాన్ని.
ఏం జయించాలంటే లోకాన్ని. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండి ఒకవేళ జయించిన అనుభవంలోనికి మనం రాగలిగితే తప్పకుండా ఇక్కడ 7 అనుభవాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, పరదైషులో జీవవృక్ష ఫలాలు. రెండవది, మరణము నుండి, రెండవ మరణము నుండి అంటే నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి ఏ హాని పొందడు. అలాగే దాచిన మన్నా, అలాగే అధికారం, జీవ పుస్తకములో, జీవ గ్రంథములో వారి పేర్లు, దేవుని మందిరములో ఒక స్తంభం, క్రీస్తుతో కూడా ఉండే గొప్ప భాగ్యం. కాబట్టి జయించినటువంటి వారు ఆయనతో ఉంటారు. ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యం మనందరం దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జయించిన అనుభవంలోనికి దేవుడే మనందరిని నడిపించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడుతూ మీరు వచ్చారు. మా జీవితాల్లో పునరుద్ధానం పొందాలంటే మాకు కావలసిన అర్హతలు మాట్లాడుతూ వచ్చారు. నిజమే, రూపాంతరం చెందుట ఒక మర్మం. పునరుద్ధానం ఎవరు పొందుతారు అంటే క్రొత్తగా నూతన జన్మ అనుభవం, నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన స్వభావం దేవా మాకు అవసరమని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీరు ఇవ్వండి ప్రభువా. అలాగే విశ్వసించేవారు, నిత్య జీవము గలవారు, విశ్వాసులే, విశ్వాసం గలవారే, మీకు ఇష్టం విశ్వాసములో కొనసాగే కృపను దయచేయి. క్రీస్తులో, క్రీస్తు శ్రమల్లో పాలువారు మహిమను పొందుతారు అన్నారు. నిజమే, క్రీస్తు శ్రమలలో పాలు భాగస్తులుగా మీ మహిమలో పాలు పంపులు పొందేవారిగా మమ్మల్ని సిద్ధపరచ. జయించినటువంటి వానికి మీ సింహాసనమందు కూర్చుండే ఆ గొప్ప భాగ్యం. నిజమే ప్రభువా, లోకములో ఉన్న వాటిని జయిస్తూ మీ కొరకు నిలబడుతూ నిశ్చయముగా మీరిచ్చే ఆ గొప్ప ప్రతిఫలం మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. చేరిన మీ బిడ్డలందరినీ బలపరచు. వాక్యపు వెలుగులో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అన్నారు. మీ మాటల చేత మీరే ఒక్కొక్కరిని తృప్తిపరిచి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.